హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ నుండి జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు దాదాపు 18,000 దాకా శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీగా హోమ్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మినిమం 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో 10th పాస్ అయినా 12th, ఇంటర్, డిగ్రీ లేకపోతే బీటెక్ మీరందరూ 10th క్లాస్ పాస్ అయి ఉంటారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో వెంటనే ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ కి సంబంధించిన సైనిక్ స్కూల్ నుంచి అయితే ఇది లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో స్కూల్ అంటున్నాం కాబట్టి మీకు టీచింగ్ జాబ్స్ అనుకుంటారు. టీచింగ్ జాబ్స్ అయితే కాదనమాట, నాన్ టీచింగ్ జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి ఉద్యోగాలు మనకి ఇవి. సో మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది, అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అంటే MS వర్డ్ అని, MS ఎక్సెల్ అని, పవర్ పాయింట్ అని చెప్పి ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి బిట్వీన్ 18 to 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు 18,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి TGT హిందీ అని కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి 4 ఇయర్స్ డిగ్రీ ఆర్ 3 ఇయర్స్ డిగ్రీ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. సో ఇది మనకి టీచింగ్ జాబ్. ఇది కాకుండా లోయర్ డివిజన్ క్లర్క్ ఉంది కదా, సో ఈ పోస్ట్ కి అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ గూగుల్ ఫామ్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. మీకైతే ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, సైనిక్ స్కూల్ అమరావతి నగర్ అని చెప్పి. సో దీన్ని అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పి కనబడుతుంది. సో ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి చూసారా, ఇక్కడ మీరు లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి అయితే మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్ కేటగిరీ, తర్వాత మీ ఫాదర్స్ నేమ్, తర్వాత మీ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయండి, అంటే హైయర్ క్వాలిఫికేషన్స్ సంబంధించి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ గేమ్స్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మార్క్ షీట్ ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో PDF ఫైల్ ఫార్మాట్ లో అయితే మీరు అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే పేజ్ 2 అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పేజ్ 2 లో ఉన్న డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే పేజ్ 3 ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ 3 లో కూడా ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఇలా ఈ గూగుల్ ఫామ్ అయితే మీరు ఫస్ట్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉండడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించి 200 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ అయితే DD అయితే తీయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి అయితే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ పేబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కోడ్ కూడా అయితే ఇచ్చారనమాట, అమరావతి నగర్ అని చెప్పి. సో దీని మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసేసిన తర్వాత ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా అయితే మీరు మీ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అన్ని వాటి అన్ని కూడా జిరాక్స్ తీసుకుని ప్రతి జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫామ్ డాక్యుమెంట్ కూడా అయితే మీకు మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ చేసి అప్లికేషన్ ఫామ్ ని మొత్తం కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే మనకి వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి కనబడుతుంది. సో ఇదైతే మనకి ఇక్కడ
మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. తర్వాత మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ డాక్యుమెంట్స్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీ ఫోటో అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్కి ఏదైనా ఉంటే రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని చెప్పి పెట్టేయచ్చు. లాంగ్వేజెస్ నోట్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు. తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది, మీ అడ్రస్ అనేది. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్. తర్వాత అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీడీ అయితే తీస్తారు కదా, సో డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించిన మీరు ఏ బ్యాంక్ నుంచి చేశారు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, డీడీ నెంబర్, డేట్, ఎంత 200 రూపీస్ కాబట్టి 200 రూపీస్ ఇక్కడ రాయండి. తర్వాత ఎనీ అదర్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే రాయండి, లేకపోతే వదిలేయచ్చు, నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. తర్వాత ప్లేస్, డేట్ రాసి మీరైతే ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు తీసిన డీడీ, అలాగే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉంటాయి కదా, జిరాక్స్లు కూడా, అవి కూడా అయితే మీరు అటాచ్ చేసి డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీరు రాయవసరం లేదనమాట. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా వాకింగ్ ఇంటర్వ్యూ అయితే వెళ్లాల్సి ఉంటుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 9th December 2024 నాడైతే మనకి సైనిక్ స్కూల్ అమరావతి నగర్ లో అయితే మీకు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ గా ఈ అడ్రస్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో మీరు గూగుల్ ఫామ్ అయితే 8th December లోపల మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్ లో గూగుల్ ఫామ్ ని సబ్మిట్ చేసేసి తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ఇవన్నీ ప్రాసెస్ కూడా అయితే మీరు ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కంపల్సరీగా గూగుల్ ఫామ్ కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది 8th December లోపల. కాబట్టి ఖచ్చితంగా గూగుల్ ఫామ్ అయితే 8th December లోపల ఖచ్చితంగా ఫిల్అప్ చేసేయండి. తర్వాత 9th December అయితే మీకు వాకింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సైనిక్ స్కూల్ అమరావతి నగర్, ఉదంలపట్, త్రిపూర్ డిస్ట్రిక్ట్. తర్వాత పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చారు తమిళనాడు. సో తమిళనాడులో అయితే ఇది ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళైతే ఇంటర్వ్యూ అయితే అంటే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీ అకామిడేషన్ కూడా అయితే ఇస్తారనమాట, బోత్ పోస్టులకి. ఇక్కడ మనకి ఇవైతే టెంపరీ జాబ్స్ అనమాట ఇవి. సో పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇక్కడ మనకి కొంత టైం పీరియడ్ తో ఉంటుంది, 179 days అని చెప్పి. సో ఈ 179 days పాటు టెంపరీ రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. సో ఎవరైతే ఈ టెంపరీ రిక్రూట్మెంట్ కి జాబ్స్ పొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు ఇంకా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి షేర్ చేయండి. సో చాలా మందికి ఇది యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.